హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? ఇమిక్విమోడ్ ఇట్ ఈస్ ఏ టాపికల్ ఇమ్యూనోమాడ్యులేటర్. ఆల్రెడీ మనం టోల్ లైక్ రిసెప్టర్ క్లాస్లో చూసాం. ఇదొక టోల్ లైక్ రిసెప్టర్ 7 ఎగోనిస్ట్. ఇట్ బిలాంగ్స్ టు ది గ్రూప్ ఇమిడజోక్వినోలిన్. దీంతో పాటు సేమ్ ఇమిడజోక్వినోలిన్ గ్రూప్లో రెసిక్విమోడ్ అనే డ్రగ్ ఉంటుంది. అది ఇమిక్విమోడ్ కంటే చాలా పొటెంట్. ఇట్ ఈస్ ఏ నాన్ న్యూక్లియోసైడ్ హెటెరోసైక్లిక్ అమైన్. యూజువల్గా హెటెరోసైక్లిక్ అమైన్స్ అన్ని న్యూక్లియోసైడ్స్ అనమాట. కానీ మన డ్రగ్ ఇమిక్విమోడ్ వచ్చేసి నాట్ ఏ న్యూక్లియోసైడ్. అందుకే క్లియర్గా నాన్ న్యూక్లియోసైడ్ హెటెరోసైక్లిక్ అమైన్ అని మెన్షన్ చేశారు. మరి విచ్ ఈస్ ఎ డ్రగ్ విచ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియోసైడ్ ఎనలాగ్? ఈ క్వశ్చన్ని గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ ఈ టాపిక్ చివరిలో చెప్తాను. కమింగ్ టు ఫార్మకాలజీ ఆఫ్ ఇమిక్విమోడ్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఫార్ములేషన్స్ ఆఫ్ 2.5%, ఎగ్జాక్ట్లీ డబుల్ 5%, ఇన్ బిట్వీన్ దీస్ టు 3.75% క్రీమ్. యూజువల్గా క్రీమ్స్ అన్ని ట్యూబ్స్లో వస్తుంది, కానీ ఇమిక్విమోడ్ మాత్రం శాచెట్స్లో వస్తుంది. ఎందుకంటే టు అవాయిడ్ వేస్టేజ్ అండ్ టు మెయింటైన్ స్టెరిలిటీ. ఒక్కసారి ఆ శాచెట్ని ఓపెన్ చేస్తే క్రీమ్ని వాడేసి ఆ మిగిలిపోయినా సరే క్రీమ్ని ఆ శాచెట్ పడేయాల్సిందే. సో డిస్పోజబుల్ శాచెట్స్లో వస్తుంది. అదే ట్యూబ్స్లో కనుక వస్తే మనం ఓపెన్ చేసి యూస్ చేసేటప్పుడు ఎక్స్ట్రా తీసుకుంటే వేస్ట్ అవ్వచ్చు. ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంటే ఆ క్రీమ్ కాస్త కంటామినేట్ అవ్వచ్చు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి శాచెట్స్లో వస్తుంది. ఫర్ ఈజ్ ఆఫ్ యూజింగ్ అండ్ టు మెయింటైన్ స్టెరిలిటీ అండ్ టు అవాయిడ్ వేస్టేజ్. ఈ క్రీమ్కి మినిమం సిస్టమిక్ అబ్జార్ప్షన్ ఉంటుంది. దట్ ఈస్ లెస్ దాన్ 1% వెన్ అప్లైడ్ ఆన్ ఇంటాక్ట్ స్కిన్. ఇక్కడ నేను స్టార్ మార్క్ వేసి పెట్టాను ఈ పాయింట్కి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటాక్ట్ స్కిన్ మీద ఉన్న లీషన్స్ మీద వరకే మనం యూస్ చేయాలి. మ్యూకోసా మీద కానీ బ్రోకెన్ స్కిన్ మీద కానీ యూస్ చేయడానికి ఈ క్రీమ్ని డిజైన్ చేయలేదు. అలా యూస్ చేస్తే దేర్ విల్ బి మోర్ సిస్టమిక్ అబ్జార్ప్షన్ అండ్ మోర్ లోకల్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ అల్సరేషన్. సో మనం ఈ క్రీమ్ని ప్రిస్క్రైబ్ చేసే ముందే ఆల్రెడీ మనం పేషెంట్ని కాషన్ చేయాలి. మ్యూకోసా మీద బ్రోకెన్ స్కిన్ మీద అస్సలు పెట్టకూడదని ఆల్రెడీ కాషన్ చేసి ఇవ్వాలి. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్. మనందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ ఏ టోల్ లైక్ రిసెప్టర్ 7 ఎగోనిస్ట్. టోల్ లైక్ రిసెప్టర్ 7ని కనుక స్టిమ్యులేట్ చేస్తే ఇన్నేట్ ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేసినట్టే. ఇన్నేట్ ఇమ్యూనిటీ కాస్త పొటెంట్ యాంటీవైరల్ అండ్ యాంటీ ట్యూమర్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మన ఇమిక్విమోడ్ వచ్చేసి డైరెక్ట్గా యాంటీవైరల్ డ్రగ్ కాదు. ఇట్ ఈస్ ఏ టోల్ లైక్ రిసెప్టర్ 7 ఎగోనిస్ట్ విచ్ స్టిమ్యులేట్స్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ వెళ్ళి యాంటీవైరల్ ఎఫెక్ట్ని యాంటీ ట్యూమర్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలాగా? వయా MYD88 పాత్వే. టోల్ లైక్ రిసెప్టర్స్ క్లాస్లో క్లియర్గా చూసాం ఇవన్నీ. విచ్ యాక్టివేట్స్ న్యూక్లియర్ ఫ్యాక్టర్ కప్పా బీటా, విచ్ ప్రొడ్యూసెస్ ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ లైక్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా, ఇంటర్ల్యూకిన్ 1 ఆల్ఫా, ఇంటర్ల్యూకిన్ 1 బీటా, ఇంటర్ల్యూకిన్ 6, double the number 12, in between these two 8. Clear? Interleukin 1 alpha, 1 beta, 6, 12, 8. Granulocyte and monocyte colony stimulating factor, just granulocyte colony stimulating factor. ఇవన్నీ ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్. ఇదే MYD88 ఇంటర్ఫెరాన్ రెగ్యులేటరీ ఫ్యాక్టర్ 7ని కూడా యాక్టివేట్ చేస్తుంది. పేరులోనే ఉంది, ఇట్ ప్రొడ్యూసెస్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా. మెయిన్గా ఇది వచ్చేసి వాట్ క్లియరెన్స్కి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగా? బై స్టిమ్యులేటింగ్ ఆర్ యాక్టివేటింగ్ సైటోటాక్సిక్ టీ సెల్స్. పేరులోనే ఉంది సైటోటాక్సిక్. ఇట్ మీన్స్ ఇట్ కిల్స్ వైరల్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ అండ్ ట్యూమర్ సెల్స్. ఇన్ అడిషన్ దీనికి ఎక్స్ట్రాగా డైరెక్ట్గా అపోప్టోసిస్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ట్యూమర్ సెల్స్ యొక్క అపోప్టోసిస్ని, లీడింగ్ టు యాంటీ ట్యూమర్ ఎఫెక్ట్ ఇన్ అడిషన్ టు ఇన్నేట్ ఇమ్యూనిటీ. కమింగ్ టు US FDA అప్రూవ్డ్ యూజెస్. US FDA దీని యూస్ని 12 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ కన్నా మించిన వాళ్ళకి మాత్రమే యూస్ చేయడానికి అప్రూవ్ చేసింది. ఫస్ట్ FDA అప్రూవ్డ్ యూజ్ వచ్చేసి ఎక్స్టర్నల్ యానోజెనేటల్ వాట్స్ ఆన్ ఇంటాక్ట్ స్కిన్ ఓన్లీ. నేను కావాలనే ఈ 2 పదాలని బ్రాకెట్స్లో మెన్షన్ చేశాను. ఆల్రెడీ మనం చూసాం కదా, మ్యూకోసా మీద బ్రోకెన్ స్కిన్ మీద వాడకూడదు. సో US FDA కూడా ఓన్లీ ఇంటాక్ట్ స్కిన్ మీద ఉన్న లీషన్స్ వరకే, లైక్ ఎక్స్టర్నల్ యానోజెనేటల్ వాట్స్ వరకే అప్రూవ్ చేసింది. పెరియానల్ వాట్స్ స్కిన్ మీద ఉండేవి, జెనైటల్ వాట్స్ స్కిన్ మీద ఉండేవి, వాటి మీద వరకే మనం యూస్ చేయాలి.
5% cream అయితే 3 times a week on alternate days like Monday, Wednesday, Friday for a maximum of 16 weeks. 16 weeks లోపే లీషన్స్ గనక హీల్ అయిపోతే ఆపేయొచ్చు. ఒకవేళ లీషన్స్ హీల్ అవ్వకపోయినా 16 వీక్స్ దాటితే క్రీమ్ వాడడం ఆపేసి అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళాలి. 16 వీక్స్ అవుతున్నా ఇంకా కంటిన్యూ చేయకూడదు. 3.75% క్రీమ్ అయితే డైలీ ఫర్ ఎ మ్యాక్సిమం ఆఫ్ 8 వీక్స్. సేమ్ లీషన్స్ హీల్ అయితే 8 వీక్స్ లోపు ఆపొచ్చు. 8 వీక్స్ అయినా సరే లీషన్స్ హీల్ అవ్వకపోతే ఆపేయాల్సిందే. 8 వీక్స్ తర్వాత కూడా కంటిన్యూ చేయకూడదు. నెక్స్ట్ యూస్ యాక్టినిక్ కెరాటోసిస్ 5% క్రీమ్ 2 times a week. That means every 3 days once. Maximum of 16 weeks. Same. పైన 5% క్రీమ్ని 16 వీక్సే మ్యాక్సిమం వాడతాం. ఇక్కడ 5% క్రీమ్ కూడా 16 వీక్సే మ్యాక్సిమం. 3.75% క్రీమ్ డైలీ. పైనేమో మ్యాక్సిమం 8 వీక్స్ వాడాం. ఇక్కడ సైకిల్స్లో వాడతాం. 2 వీక్స్ ఆన్, 2 వీక్స్ ఆఫ్, అగైన్ ఫర్ 2 వీక్స్ ఆన్. సో టోటల్ ఇది 6 వీక్స్కి వస్తుంది. యాక్టినిక్ కెరటోసిస్కి 3.75% క్రీమ్. సూపర్ఫిషియల్ బీసీసీ విచ్ ఈస్ లెస్ దాన్ 2 centimeters అంటే స్మాల్ సూపర్ఫిషియల్ బేసల్ సెల్ కార్సినోమాస్కి మాత్రమే FDA అప్రూవ్ చేసింది ఈ క్రీమ్ని. 5% క్రీమ్ 5 times a week ఫర్ ఎ మ్యాక్సిమం ఆఫ్ 6 వీక్స్. ఎలా అప్లై చేయాలి? వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ టు యూస్? ఫస్ట్ ఏరియాని లీషన్ని క్లీన్ చేయాలి. మన హ్యాండ్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి, బేసిక్. నెక్స్ట్ అప్లై ఎ థిన్ లేయర్ అండ్ రబ్ ఇట్ అంటిల్ it disappears with clean hands. No need to cover the lesion with occlusive dressing. క్రీమ్ పూసిన తర్వాత ఆ క్రీమ్ ఎవాపరేట్ అవ్వకుండా బ్యాండేజెస్ కానీ డ్రెస్సింగ్ కానీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లీవ్ ఇట్ ఫర్ 6 to 10 hours ఓవర్ నైట్. అంటే ఈ క్రీమ్ని బెడ్ టైంలో మాత్రమే యూస్ చేయాలి. మనం మ్యాక్సిమం 6 to 10 hours పనుకుంటాం. నిద్ర లేయంగానే వీ హ్యావ్ టు వాష్ ఇట్ ఆఫ్ ఇన్ ది మార్నింగ్. ఇంకా అవసరమైతే చుట్టూ ఉన్న నార్మల్ స్కిన్ మీద వ్యాస్లిన్ పూసి ప్రొటెక్ట్ చేయాలి, అన్నెసెసరీగా ఈ క్రీమ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా. కమింగ్ టు ఆఫ్ లేబుల్ యూజెస్. FDA దేనికి అప్రూవ్ చేసింది? యానోజెనిటల్ వార్డ్స్ విచ్ ఆర్ ఆన్ స్కిన్ ఓన్లీ, దట్ ఈస్ ఎక్స్టర్నల్ యానోజెనిటల్ వార్డ్స్. సో యానస్ దగ్గర, జెనిటల్ దగ్గర కాకుండా మిగిలిన ఎక్కడైనా వార్డ్స్ ఉంటే వాటి మీద ఆఫ్ లేబుల్గా యూజ్ చేసుకోవచ్చు. క్యూటేనియస్ వార్డ్స్, బోవెన్స్ డిసీజ్, MC, మెలనోమా ఇన్సిట్యూ, ఇంట్రాసెల్యులార్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లేషియాస్, ఇంట్రాసెల్యులార్ కాదు, ఇంట్రాఎపిథీలియల్ నియోప్లేషియాస్, కీలాయిడ్స్, కెరటో అకాంతోమా అండ్ రికరెంట్ HSV. వీటిలో దీన్ని వాడడం వల్ల ఎంతవరకు యూజ్ ఉందో ఎవరికి తెలియదు. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి టిపికల్లీ వెల్ టాలరేటెడ్, లోకల్గానే ఉంటుంది, వచ్చినా వీ కెన్ టాలరేట్ ఇట్ వెల్, లైక్ ప్రూరైటిస్, ఎరిథిమా, ఇరిటేషన్. సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ కిందకి ఏమేమి వస్తాయి? ఫీవర్, హెడ్ఏక్, మయాల్జియా, చిల్స్. ఇవన్నీ ఎందువల్ల వస్తుంది? లోకల్లీ ప్రొడ్యూస్డ్ సైటోకైన్స్ ఎంటరింగ్ ది బ్లడ్ స్ట్రీమ్ అండ్ లీడింగ్ టు ఫ్లూ లైక్ సిమ్టమ్స్. మనం పూసే క్రీము లీషన్ దగ్గర ఉన్న ఇన్నేట్ ఇమ్యూన్ సెల్స్ని దానిలో ఉన్న ఎండోజోమల్ టోల్ లైక్ రిసెప్టార్ని స్టిమ్యులేట్ చేసి సైటోకైన్స్ని ప్రొడ్యూస్ చేసేలా చేస్తుంది. ఆ సైటోకైన్స్ లీషన్ మీద ఉన్న సెల్స్ మీద పనిచేయాలి. కానీ కొన్ని సైటోకైన్స్ బ్లడ్ స్ట్రీమ్లో కూడా ఎంటర్ అయిపోవడం వల్ల ఫ్లూ లైక్ సిమ్టమ్స్ రావచ్చు. ఇది జనరల్లీ వెల్ టాలరబులే. కాంట్రా ఇండికేషన్, హైపర్ సెన్సిటివిటీ. ఏ డ్రగ్కైనా హైపర్ సెన్సిటివిటీ కామన్ కాంట్రా ఇండికేషన్. సో ఫ్లూ లైక్ సిమ్టమ్స్, ఈ సైటోకైన్స్ ఎక్కువ సిస్టమిక్ అబ్జార్ప్షన్ జరగకుండా మనం మ్యూకోసా మీద, బ్రోకెన్ స్కిన్ మీద వాడకూడదు. కమింగ్ టు my answer of the question, which is a nucleoside analog. It is acyclovir. A for acyclovir, A for antiviral. ఇమిక్విమోడ్ వచ్చేసి నాన్ న్యూక్లియోసైడ్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ అసైక్లోవిర్ వచ్చేసి న్యూక్లియోసైడ్ ఎనలాగ్. ఇమిక్విమోడ్ వచ్చేసి హెటెరోసైక్లిక్ అమైన్ అయితే అసైక్లోవిర్ హ్యాస్ ఏ సైక్లిక్ షుగర్. నార్మల్గా న్యూక్లియోసైడ్ గ్వానోసిన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఏ సైక్లిక్ షుగరే. ఎగ్జాక్ట్గా ఇది గ్వానోసిన్ కాదు, జస్ట్ ఏ గ్వానోసిన్ మిమికర్ విచ్ హ్యాస్ ఏసైక్లిక్ షుగర్ ప్లస్ గ్వానిన్. ఇలా మిమిక్ చేసి వైరస్ యొక్క డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ అయ్యి వైరస్ యొక్క ఎంజైమ్స్ని యూజ్ చేసుకొని వైరల్ డిఎన్ఏ సింథసిస్ని ఇన్హిబిట్ చేసేస్తుంది. thus ప్రొడ్యూసింగ్ వైరీ స్టాటిక్ ఎఫెక్ట్. అంటే
వైరస్ యొక్క డిఎన్ఏ సింథసిస్ ఆగిపోతే కొత్త వైరస్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సే లేదు. అదే కొత్త విరియాన్స్ని ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది. ఎఫెక్టివ్గా హర్పిస్ సింప్లెక్స్ వైరస్కి హర్పిస్ జోస్టర్ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. ఎందుకు? వైరల్ ఎంజైమ్స్ని యూజ్ చేసుకునే ఇది యాక్టివేట్ అవుతుంది కాబట్టి. సో నార్మల్ సెల్స్ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపిదు. సో లెస్ టాక్సిసిటీ, మోర్ స్పెసిఫిసిటీ. ఇప్పుడు ఇమిక్విమోడ్ గురించి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. ఇట్ ఈస్ ఏ నాన్ న్యూక్లియోసైడ్ హెట్రోసైక్లిక్ అమైన్, ఇమిడాజోక్వినోలిన్ గ్రూప్, ఇమ్యూనోమాడ్యులేటర్. సో ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేసి యాంటీవైరల్ ఎఫెక్ట్ని తీసుకొస్తుంది. కానీ అసైక్లోవిర్ డైరెక్ట్ యాంటీవైరల్ డ్రగ్ అనమాట. ఇది ఇమ్యూనిటీని ఎలా స్టిమ్యులేట్ చేస్తుంది? బై స్టిమ్యులేటింగ్ ఎండోసోమల్ రిసెప్టర్, టోల్ లైక్ రిసెప్టర్ 7. ఐఏడిఎల్ బుక్లో సర్ఫేస్ రిసెప్టర్ అని ఇచ్చారు, కానీ ఇది ఎండోసోమల్ టోల్ లైక్ రిసెప్టర్. యూజెస్ FDA approved for anogenital warts, actinic keratosis, superficial BCC. A and B. A for anogenital warts, actinic keratosis. B for superficial small basal cell carcinoma. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్విదాన్య.